బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. తొలి రోజు సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉంటుంది. గవర్నర్ ప్రసంగం తర్వాత బీఏసీ సమావేశంలో సభ నిర్వహణ తేదీలపై చర్చించి నిర్ణయించనున్నారు. తొలి రోజు సమావేశాలకు వైసీపీ అధ్యక్షుడు కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. నేడు రేపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. 26న మహాశివరాత్రి, 27న శాసన మండలి ఎన్నికలు జరుగుతుండటంతో ఈ 2 రోజులు సభ జరగదు. ఆ తర్వాత సమావేశాల షెడ్యూల్ ఖరారు కావాల్సి ఉంది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని స్పెషల్ కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి, ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఎలా ఉండబోతున్నాయి? ఈ సమావేశాల తీరు ఎలా ఉండొచ్చు? జ్యోతి, మనం చూసినట్లయితే ఈ రోజు నుంచి కూడా శాసనసభ అయితే ప్రారంభం కానున్నటువంటి పరిస్థితి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొత్తం కూడా ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ఉదయం సభను ఉద్దేశించి అయితే గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అయితే ప్రసంగిస్తారు. అనంతరం సభ మరుసటి రోజుకి వాయిదా పడుతుంది. సభ వాయిదా పడిన తర్వాత బీఏసీ సమావేశాన్ని కూడా నిర్వహిస్తారు. ఈ బీఏసీ సమావేశాల్లో ఎన్ని రోజుల పాటు సభ నిర్వహించాలి, ఏ అంశాలపైన చర్చించాలనే ఎజెండాను కూడా ఖరారు చేస్తారు. మొత్తంగా 2 లేదా 3 వారాల పాటు అయితే ఈ సమావేశాలు జరిగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ బడ్జెట్ సమావేశాలకు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆయనతో పాటు హాజరవుతారని కూడా మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందంటూ కూడా వాళ్ళు సభలో పట్టుబట్టేటటువంటి అవకాశం కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజా సమస్యలపై ముందు అంటే ప్రతిపక్ష పార్టీ లేకుండా అసెంబ్లీ నడపడం వల్ల ప్రజల సమస్యలు వెనకబడిపోతాయి అంటూ కూడా వైసీపీ వాళ్ళు చెప్తున్నటువంటి తరుణంలో ప్రతిపక్ష హోదా కనుక తమకు ఇస్తే ప్రజలకు వినిపిస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. దీనిపైన ఇప్పటికే ప్రతిపక్ష హోదా కోసం హైకోర్టులో కూడా వాళ్ళు పిటిషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి. దానికి కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా స్పీకర్ కు ఏదైతే ఉందో హైకోర్టు కూడా ఆదేశాలు చెప్పినటువంటి పరిస్థితి. ఏదైతే ప్రభుత్వం అవమానిస్తుందంటూ కూడా అటు వైసీపీ వాళ్ళు కూడా కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. మరోవైపు అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ప్రాంగణంలో నిబంధనలు కట్టుదిట్టంగా అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఆ పాస్లు ఉన్నవారికి మాత్రమే అసెంబ్లీ సమావేశ ప్రాంగణాల్లోకి అనుమతించాలంటూ మండలి చైర్మన్, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంలకు మాత్రమే గేట్ 1 నుంచి అనుమతి. అదేవిధంగా గేట్ 2 నుంచి మంత్రులకు మాత్రమే అనుమతిస్తారు. అదేవిధంగా గేట్ 4 నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మాత్రమే అనుమతిస్తారు. ఏదైతే బులెటిన్ జారీ చేశారు, మండలి చైర్మన్, స్పీకర్, ముఖ్యమంత్రులు వచ్చి వెళ్లే కారిడార్ లో ఇతర లెవెల్లో అనుమతించేటటువంటి అవకాశం అయితే కనిపించడం లేదు. అదేవిధంగా శాసనసభ పరిసరాల్లో కానీ, సమావేశాల్లో ప్రదర్శనలు కానీ, ధర్నాలు కానీ పూర్తిగా నిషేధించడం కూడా జరిగింది. అయితే ఇదంతా జగన్ వస్తున్నాడంటూ కూడా కొంతమంది చేస్తున్నారంటూ కూడా ఆరోపణలు ఉన్నాయి. కానీ ఇదంతా కూడా శాసనసభ ఏదైతే బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఎప్పుడు రొటీన్ గా ఉండేటటువంటి ప్రోటోకాల్ అని అంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. సాంబశివరావు, ఈసారి బడ్జెట్ కేటాయింపులు ఎలా ఉండొచ్చు? మనం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గతంలో కేంద్ర ప్రభుత్వం రైతులకి చాలా పెద్దపేట వేస్తూ చేసినటువంటి బడ్జెట్, అదేవిధంగా ఈసారి కూడా ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ లో కూడా అటు పేదలకి, మధ్యతరగతి వారికి పెద్దపేట వేసేటటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని ఏదైతే బడ్జెట్ లో గతంలో ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో, ఏదైతే సూపర్ 6 లో భాగంగా కొన్ని వాటికి అమలు చేసే విధంగా బడ్జెట్ లో వెసులుబాటు కల్పించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.